హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రమ్ వెంకీ షూట్. గాయస్, ఈరోజు అయితే మీకు ఇంకో లెసన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే డ్రోన్ అనేది హైట్లో ఫ్లై చేయొచ్చు. పెద్ద అన్నీ చూసుకొని అన్ని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, హైట్ తోటి ఉన్నాయో చూసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది హైట్లో ఫ్లై చేయడం అనేది. అదే లో యాంగిల్లో అంటే భూమికి దగ్గరగా డ్రోన్ను ఫ్లై చేయాలంటే కొంచెం రిస్కే. లో యాంగిల్లో ఫ్లై చేయాలంటే మనకు గాలి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, విండ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా డ్రోన్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా మనం ఫ్లై చేయాల్సి ఉంటుంది డ్రోన్ను. అదే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో భూమికి దగ్గరగా లో యాంగిల్లో పెట్టి డ్రోన్ను ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్లో తింపడం జరుగుతుంది. ఇక్కడ అన్ని బండరాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం డ్రోన్ అనేది చూసుకుంటూ ఫ్లై చేయాల్సి ఉంటుంది. సో అదే మీకు ఇప్పుడు చూపిస్తాను లో యాంగిల్లో. ఓకే, చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అంతకన్నా ముందైతే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు డ్రోన్ అనేది ఇక్కడ ఉంది. సో డ్రోన్ను ఆన్ చేస్తాను. సో మీరు చూడొచ్చు, డ్రోన్ అనేది సౌండ్ వచ్చింది, గింబల్ అనేది మూవ్ అవుతుంది. రైట్, ఇప్పుడు మన రిమోట్ కంట్రోల్ను ఆన్ చేస్తాను. సో ఇది కూడా స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీకు తెలిసే కదా, ఆటోమేటిక్గా ఇవి రెండు కనెక్ట్ అయిపోతాయి. మీరు చూడొచ్చు, ఆటోమేటిక్గా స్క్రీన్లో చూడొచ్చు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు కెమెరా అటు ఇటు మూవ్ చేస్తున్నా చూడొచ్చు, మూవ్ అవుతుంది, కనెక్ట్ అయింది కదా. సో నేను ఇప్పుడు మరీ లో యాంగిల్లో ఈ డ్రోన్ను ఎలా మూవ్ చేస్తానో మీకు ఒక సైడ్ మాట్లాడుకుంటేనే మీకు వివరిస్తాను. ఓకే గైస్, సో ఇక్కడ నేను ఇప్పుడు ఫ్లై చేస్తాను. సో ఎలా ఉంటుంది లో యాంగిల్, ఈ బండల ద్వారా మనం బండలు ఉన్న ప్లేస్లో ఎలా ఆపరేటింగ్ చేయాలి మీకు 1 by 1 ఇక్కడ మీకు వివరిస్తాను. సో అంతకన్నా ముందు అయితే ఫ్లై చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు నేను ముందడికి ఫార్వర్డ్ చేస్తాను, చాలా దూరం తీసుకెళ్తాను. లో యాంగిల్, అది కూడా చాలా తక్కువ యాంగిల్లో చూడొచ్చు. మీరు స్క్రీన్లో చూడొచ్చు, లో యాంగిల్కి వచ్చింది. హైట్ అనేది ఇప్పుడు ఎక్కువ లేదు, హైట్ 0 మీటర్ హైట్ ఉంది. అంటే 0 మీటర్ అంటే మీటర్కు కొంచెం తక్కువనే ఉంది హైట్ అనేది. సో మనం ఎలా దీన్ని మూవ్ చేస్తాము, ఎక్కడి నుండి ఎక్కడికి పట్టుకొస్తానో మీకు చూపిస్తాను. సో ఇలా అయితే తింపుతున్నాను. మీకు ఇక డ్రోన్ కెమెరా అనేది కిందికి డౌన్ చేస్తున్నాను, కొంచెం పైకి పెడతాను డ్రోన్ కెమెరా, ఎందుకంటే మీకు ముంగట కనిపించాలి కదా. హైట్ ఇంకా కొంచెం తగ్గిస్తున్నాను, మీరు చూడొచ్చు. హైట్ ఎక్కువేం లేదు. ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది లో యాంగిల్లో ఎంత రిస్క్ ఉంటాయంటే అంత రిస్క్ ఉంటుంది. ముంగట బండి వస్తుంది, మనం బండను కూడా గమనించుకోవాలి, చుట్టుపక్కల ఏముంది ఏందనేది చూసుకొని ఇలా స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడొచ్చు మీరు లో యాంగిల్ ఎట్లా నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనేది. ఎంత కిందికి వెళ్ళాలంటే అంత కిందికి వెళ్తుంది. చూడొచ్చు, అక్కడ బండలు కూడా ఉన్నాయి, అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఓపెన్ గ్రౌండ్ కాబట్టి మనం ఇలా మీకు షో అనేది చేయడం జరుగుతుంది. ఏదైనా చెట్లు, చేమలు, పుట్టలు అలాంటివి ఉన్నా కూడా ప్రాబ్లం అయిపోతుంది. మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ మనం డ్రోన్ అనేది ఫార్వర్డ్గా ఫ్లై చేయాల్సి ఉంటుంది. ఈ లో యాంగిల్ షాట్స్ ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. వెళ్ళిపోయింది దాదాపు 50 మీటర్స్, 45 మీటర్స్ వెళ్ళింది దూరాన. ఇవన్నీ లో యాంగిల్ షాట్స్. సో మనము హైట్గా ఫ్లై చేయొచ్చు కానీ లో యాంగిల్లో తీయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే విండ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, అంటే గాలి ఎక్కువ వేగంతో రావడం జరుగుతుంది. అందుకే పర్ఫెక్ట్గా తీయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా కిందికి వెళ్తుంది డ్రోన్ అనేది. అక్కడ విండ్ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంది. చుట్టుపక్కల ఎప్పుడు మనం కెమెరాను తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి. అవసరమైతే మనం
ఎడిటింగ్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఏం ఫాల్ట్ లేకుండా అన్ని కవర్ చేసుకోవచ్చు. సో ముందు సైడ్లకు, రెండు వైపుల సైడ్లకు మనం ఎటు దింపాలనుకున్నాం అటు చూసుకుంటూ జాగ్రత్తగా లో యాంగిల్లో ఫ్లై చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, చూడవచ్చు మీరు ఎంత లో యాంగిల్లోకి వెళ్ళింది అనేది డ్రోను. కొంచెం కెమెరా పైకి అంటున్నాను, మీరు చూడవచ్చు ఎలా ఉందనేది. వెళ్ళిపోయింది, దాదాపు 65 మీటర్స్ దూరంలో వెళ్ళిపోయింది. కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. చూడొచ్చు మీరు, చాలా దూరం వెళ్ళిపోతుంది. అక్కడ మనకు పెద్ద బండ కనిపిస్తుంది. సో ఆ బండను కూడా బండ హైట్ మ్యాచ్ అవుతుందా ఏంటి అనేది మనం ముందే చూసుకోవాలి. లేనట్టయితే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. డ్రోన్ డైరెక్ట్గా దానికే గుద్దుకోవడం అవుతుంది. అర్థమైందా? అవసరమైతే మనకు డ్రోన్ అనేది సైడ్కి మూవ్ చేయాలి. అలాంటి ఆబ్జెక్ట్స్ మనకు అడ్డం వచ్చినప్పుడు ఇలా పక్క నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చాలా లో యాంగిల్లో మీకు చూపిస్తున్నాను. ఇంత జాగ్రత్తగా ఆల్రెడీ అక్కడ గాలి అనేది వస్తుంది. డ్రోన్ అనేది మనం పంపించే ప్లేస్లో దాపు వెళ్ళట్లేదు, అయినా కూడా స్టడీ మెయింటైన్ చేస్తుంది డ్రోన్ అనేది. మీరు గమనించవచ్చు, ఎక్కడి నుంచి మీరు చూడవచ్చు 80 మీటర్ల దూరంలో ఉంది డ్రోను. ఇంత లో యాంగిల్లో కూడా 80 మీటర్ల లాంగ్కి వెళ్ళిపోయింది. కొంచెం ఫాస్ట్గా పంపిస్తున్నాను, ఎందుకంటే ఇది ఓపెన్ ఏరియా కాబట్టి నేను మీకోసం ఈ రిస్క్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఎలాంటి చెట్లు కానీ, బండలు కానీ, పెద్ద పెద్ద రాళ్ళు కానీ, గుట్టలు కానీ ఉన్న ప్లేసుల్లో ఇంత లో యాంగిల్లో తీయొద్దు. తీసినా కూడా దగ్గరగా ఉండి తీయాలి, బాగా లాంగ్ తీసుకెళ్ళొద్దు. ఇది చూడండి, ఇప్పుడు నా సైడు వచ్చేలాగా మళ్ళీ ఇటు నా సైడ్ మలపడం జరుగుతుంది ఇంత లో యాంగిల్లో. మీకు ఒక్కసారి ప్రాక్టీస్ అయిందంటే మీకు నచ్చినట్టు డ్రోన్ను ఆపరేటింగ్ చేసుకోవచ్చు. కానీ మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు రావాలి. చూడండి, అక్కడ నుండి మనకు డ్రోన్ మళ్ళీ ఇటు మన సైడ్ మలుగుతుంది. నాకు కొంచెం అలా కనిపిస్తుంది, చాలా దూరంలో ఉంది కదా, చూస్తున్నారుగా 105 మీటర్స్ దూరంలో ఉంది. నేను ఇక్కడ మ్యాప్ చూసి నా సైడ్ వస్తుంది అనుకుంటున్నాను అంతే. ఇక్కడ మనకు మ్యాప్ కూడా గూగుల్కి సంబంధించిన మ్యాప్ కూడా ఉంటుంది. అది ఎటు సైడ్ వెళ్తుంది ఏంటి, మన సైడ్ మనం ఎక్కడ ఉన్నాం, హోమ్ పాయింట్ ఎక్కడ ఉంది, డ్రోన్ ఎక్కడ ఉందని షో చేయడం జరుగుతుంది. ఇలా లో యాంగిల్ పెట్టుకొని సో అక్కడ గాలి ఫోర్స్ ఎక్కువ ఉంది. ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే, గాలి ఫోర్సు ఎక్కువ ఉండే టైంలో ఏమవుతుందంటే, గాలి ఫోర్స్గా రావడం ద్వారా డ్రోన్ ఉన్న హైట్లో కాకుండా ఇంకా కొంచెం దిగడం కానీ, హైట్ పెరగడం కానీ అట్లా ఉంటుంది. సో మనం చెప్పిన హైట్లోనే ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు డ్రోన్. ఓకే గైస్, అది జాగ్రత్త చూసుకోవాలి. సో ఇలా ఫాస్ట్గా తీసుకురావడం జరుగుతుంది లో యాంగిల్లో. ఇప్పుడు నాకు కొంచెం కనిపిస్తుంది డ్రోన్ అనేది ఎక్కడ ఉందనేది, మన సైడ్ వస్తుంది. ఇలా లో యాంగిల్లో బిలో 1 మీటర్ హైట్లో నేను డ్రోన్ అనేది ఫ్లై చేయడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. మన కెమెరాను మూవ్ చేసుకోవచ్చు పైకి కిందికి తప్ప, డ్రోన్ హైట్ మాత్రం దించలేదు. మీరు గమనించవచ్చు, వచ్చింది మనకు ఆల్మోస్ట్.
మీరు చూడొచ్చు డ్రోన్ అనేది మన దగ్గరికి వచ్చింది. గాయ్స్ ఇది వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లో యాంగిల్లో అంటే చాలా దగ్గరగా, భూమికి చాలా దగ్గరగా ఇప్పుడు డ్రోన్ అనేది ఫ్లై చేసి అక్కడ నుండి ఒక 100 మీటర్ల దూరం నుంచి ఫ్లై చేసి రావడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా మనం ఫ్లై చేసుకోవాలి. లో యాంగిల్లో షాట్స్ కావాలన్నప్పుడు అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు లో యాంగిల్లో ఇప్పుడు మనం డ్రోన్ను ముందుకు తీసుకెళ్తాము, ముందుకు మనకేం కనిపించదు, అంటే ఓపెన్ ఉందని మనం డ్రోన్ ముందుకు తీసుకెళ్తాం. అదే ఒకసారి సైడ్ షాట్ కావాలన్నప్పుడు సైడ్ దింపాల్సి వచ్చినప్పుడు ఒకసారి సైడ్కి మలిపి చూసుకోండి, సైడ్కి ఏమన్నా ఉందా లేదా అనేది. ఈ సైడ్ కూడా చూసుకోండి. ఆ తర్వాతనే మీరు డ్రోన్ను మంచి షాట్ల కోసం రొటేట్ చేయండి. అప్పుడైతే డ్రోన్ను సేఫ్గా మనం లో యాంగిల్ షాట్లు తీసుకోవచ్చు. తర్వాత ఏదన్నా చాలా చెట్లు ఉన్న ప్లేస్లో కానీ, రాళ్ళు ఉన్న ప్లేస్లో కానీ, కరెంటు స్తంభాలు ఉన్న ప్లేస్లో కానీ చాలా జాగ్రత్తగా డ్రోన్ అనేది ఫ్లై చేయండి గైస్. ఎందుకంటే మనం చాలా డబ్బులు పెట్టి డ్రోన్ కొంటున్నాం కాబట్టి మనకు ఎక్కువ రిస్క్ అనేది చేయకండి. కొత్తవారు, పాతవారికి ఆల్మోస్ట్ అందరికీ ప్రాక్టీస్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్లా దింపినా నడుస్తుంది బండి. సో కొత్త వాళ్ళు ఎట్లా దింపితే అట్లా నడవదు, ఎందుకంటే క్రాష్ అయిపోతుంది. క్రాష్ అయిపోతే ఏమన్నా ప్రాబ్లం జరగచ్చు. మన గింబల్కి ఏమన్నా అయితే బాగా రిస్క్ ఉంటుంది. ఇవైతే పార్ట్స్ పోతే వేసుకోవచ్చు, కానీ గిమ్మలకు ప్రమాదం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. సో గైస్ ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీకోసం మరిన్ని వీడియోలు తీసుకురావడం జరుగుతుంది. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.